నమస్కారం అండి. నేను మీ రసూల్ ఎన్ ఖాన్, ఆస్ట్రోన్యూమాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనము వెహికల్ నెంబర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎటువంటి వెహికల్ నెంబర్స్ మనకి సూటబుల్గా ఉంటాయి, అసలు వెహికల్ నెంబర్స్లో మనం చూడాల్సినవి ఏంటివి, అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా 18 టైర్లు ఉన్నా ఎన్ని టైర్లు ఉన్నా, అది బస్సు కావచ్చు, లారీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వెహికల్, ఎనీ వెహికల్ కావచ్చు. మనం చూడాల్సింది ఇక్కడ చాలా వరకు ఏమనుకుంటారంటే వెహికల్ నెంబర్లో కేవలం ఆ 4 నెంబర్లు, చివర్లో వచ్చే 4 నెంబర్లు పర్ఫెక్ట్గా ఉంటే చాలు. అది రేసింగ్ నెంబర్లో ఉంటే ఇంకా బాగుంటుంది. తర్వాత లేదంటే ఫ్యాన్సీ నెంబర్లో ఉండాలి అని ఆ భ్రమలో చాలా వరకు కొన్ని వేలు ఖర్చు పెడుతుంటారు. లక్షలు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ నెంబర్ల మీద ఉన్న ప్రేమ కావచ్చు, తర్వాత లేదంటే అదొక పిచ్చి కావచ్చు. పిచ్చి మీన్స్ లవ్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో దాని కొరకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెన్ను తిరగదు. కానీ ఇక్కడ ప్రాపర్ వేలో ఖర్చు పెడితేనే మీకు లాభం ఉంటుందని నేను చెప్పబోతున్నాను. ఎందుకు? ప్రాబ్లం ఏముంది, మంచి నెంబర్లు మేము తీసుకుంటున్నాం కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడే ప్రాబ్లం ఉందండి. కేవలం మీరు వాడుతున్న వెహికల్ నెంబర్స్ కేవలం 4 నెంబర్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. యాజ్ ఎ న్యూమరాలజిస్ట్గా నేనేం చెప్తున్నాను అంటే మీరు చూస్తున్నది చాలా రాంగ్ వే అని నేను చెప్తాను. ఎందుకు? కేవలం మీ యొక్క డోర్ నెంబర్ లెటర్లో వేసి అడ్రస్ ఏది రాయకుండా కేవలం మీ డోర్ నెంబర్ రాసి సో అండ్ సో ఊరు అని రాసి మీకు లెటర్ పోస్ట్ చేస్తే మీ వరకు వస్తుందా? లేదు కదా. మీ యొక్క డోర్ నెంబర్, మీ యొక్క పేరు, మీ యొక్క వీధి, మీరు ఏ ఊర్లో ఉంటున్నారు, దాని యొక్క పిన్ కోడ్ అప్పుడు వేసినప్పుడే కదా మీ దగ్గరకు వచ్చేది లెటర్. లేకపోతే అది రిటర్న్ అయిపోతుంది కదా. సేమ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు మీ టోటల్ నెంబర్ ఉండాలి, 4 నెంబర్స్. తర్వాత టోటల్ చేసినప్పుడు వచ్చే నెంబర్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. సపోజ్ AP 39 AC 1 2 3 4. అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ 1 2 3 4 రేసింగ్ అని నేను చెప్పాను. అక్కడ వచ్చే టోటల్ నెంబర్ అనేది ఇది మీ డేట్ ఆఫ్ బర్త్కు సూటబుల్గా ఉండాలి ఒకటి. తర్వాత ఆ టోటల్ నెంబర్ చేసినది మీకు మంచిగా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మీరు ఈ ఫ్యాన్సీ నెంబర్, ఇక్కడ మీరు అంటున్నారు కదా 1 2 3 4 లేదా 9999 786 లేదా అదర్ నెంబర్స్ 2727. చాలా వరకు మన పొలిటీషియన్స్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు కావచ్చు, మనలాగా కామన్గా ఉన్న వాళ్ళు కూడా దీని మీద ఉంటుంది కాబట్టి బడ్జెట్ తగ్గొచ్చు, అయినా కూడా ఫ్యాన్సీ నెంబర్ కొరకు ప్రిఫర్ చేస్తుంటారు. 22 77 33 66 ఇలాంటి నెంబర్లు ప్రిఫర్ చేస్తుంటారు. కాబట్టి అవి మీకు సూటబుల్గా ఉండేటట్లు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఫలితం లేని డబ్బు ఖర్చు పెడితే అది లాభం ఉండదు. అది తర్వాత మీకు సమస్యలకు గురి చేస్తుంది. అంటే షెడ్కి వెళ్ళిపోవడం, లేదా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం, మేజర్ యాక్సిడెంట్లు కూడా జరిగే సంఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను కొన్ని రివైల్ చేస్తాను. వాళ్ళకి జరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా నేను నెక్స్ట్ వీడియోలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం వచ్చినట్లయితే ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు టోటల్ చూసుకోవాలి, అంటే 4 నెంబర్లు. తర్వాత అదేవిధంగా మీరు ఈ టోటల్ కూడా AP 39 AC 9999 66 వాట్ ఎవర్ ఈ టోటల్ చేసినప్పుడు వచ్చే టోటల్ నెంబర్ అనేది మీకు అది చాలా ఇంపార్టెంట్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా మనం కొందరు ప్రముఖులు మీరు చూడండి, బాగా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా 9999 ప్రిఫర్ చేస్తారు. సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా 9999 కావచ్చు, 999 కావచ్చు, ఇలాంటి నెంబర్లు చాలా ప్రిఫర్ చేసేవాళ్ళు. అంటే పొలిటీషియన్స్ దాదాపుగా ఈ 9 నెంబర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అదే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు మన బాలీవుడ్లో మనం చూసుకున్నట్లయితే షారుఖ్ ఖాన్ ఎప్పుడే కానీ 555 అనే నెంబర్, అది మొబైల్ నెంబర్లో చివర్లో కావచ్చు, లేదంటే అతని వాడే ప్రతి కారులో 555 అనేది కంపల్సరీగా ఉంటుంది.
అదేవిధంగా సంజయ్ దత్ని చూసుకున్నట్లయితే 29, ఎందుకంటే తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ 29 కాబట్టి 29 రీసెంట్గా మార్చడం జరిగింది. 45 అంటే టోటల్ 9 వచ్చేటట్లు తీసుకోవడం జరిగింది. రితీష్ దేశ్ముఖ్ చూసుకున్నట్లయితే నెంబర్ 1 వచ్చేటట్లు చూసుకుంటాడు. తర్వాత వచ్చేసి అమితాబ్ బచ్చన్ని మీరు చూసుకున్నట్లయితే 02 కానీ 1010 కానీ అంటే టోటల్ 2 వచ్చేటట్లు చూసుకుంటాడు. తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చే విధంగా చూసుకుంటారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే మోహన్ లాల్ మనం చూసుకున్నట్లయితే అతను 2277, తర్వాత 369. మమ్ముట్టి తీసుకున్నట్లయితే మీరు చూడండి తన యొక్క ప్రతి వెహికల్ 369. ఇది టెస్లా చెప్పారు మనకి 369 ఈజ్ ఏ యూనివర్సల్ నెంబర్. తర్వాత 369కి 3కి 6కి 9కి చాలా కనెక్షన్స్ అనేటివి ఉన్నాయి ఈ యూనివర్స్ లో. కాబట్టి ఇట్స్ ఏ వన్ ఆఫ్ గ్రూప్ నెంబర్స్ అని కూడా మనం చెప్తాం. చాలా మంది ఏమనుకుంటారు 3కు 6 పడదు. 3కు 6కు ఎందుకు పడదో ఇంతవరకు ప్రూవ్ చేయరు. ఓకే, జస్ట్ అది దేవతల గురువు, ఇది రాక్షసుల గురువు, అయితే సో వాట్. సో నేను పుట్టింది 3, నా యొక్క నేమ్ నెంబర్ మీరు చూసుకోండి 6లో ఉంటుంది. దీని మీద నేను ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చాలా చేశాను. సో కాబట్టి 369 ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా మీరు హ్యాపీగా వాడవచ్చు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కొన్ని నెంబర్లు మనం చూసుకున్నట్లయితే ఫేవరబుల్గా అంటే వారికి వ్యక్తిగతానికి సంబంధించి కొన్ని నెంబర్స్ ఉంటాయి. తర్వాత మనం క్రికెటర్ మనం చూసుకున్న ధోని కూడా మీరు చూడండి తన యొక్క వెహికల్ నెంబర్స్ మొత్తం 7 ఉంటాయి. తను 7th జూలైలో పుట్టాడు కాబట్టి తన యొక్క నెంబర్స్ మొత్తం 7లో ఉంటాయి. తన టీషర్ట్ మీద కూడా 7 నెంబర్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇండివిజువాలిటీ అనేది ఇంపార్టెంట్. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ ఉంటాయి, వాటిని మాత్రమే మనం వాడాలి. అంతేగాని అందరికీ ఒకే నెంబర్, ఇప్పుడు సపోజ్ నేను 24 నెంబర్ని ఎక్కువగా అప్లై చేస్తున్నాను కాబట్టి నేను 24 నెంబర్ నేను వాడాను కాబట్టి అందరినీ 24 నెంబర్ వాడండి, మీరు కరోడుపతులు అయిపోతారు అంటే అది శుద్ధ దండగా పనికిరాని మాట అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఏదో నెంబర్ చెప్పారు కాబట్టి మీరు అందరూ అదే నెంబర్ వాడితే మీకు రిజల్ట్ ఇవ్వదు. ఎందుకంటే మీ ప్లానెట్స్ వేరు, మీ నెంబర్స్ వేరు. అప్పుడు అవి మీకు కలిసి వచ్చే నెంబర్లను మీరు అప్లై చేయడం, అది మీ నేమ్ నెంబర్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, వాట్ ఎవర్ ఏ నెంబర్ మీకు పాజిటివ్గా ఇస్తుందో ఆ నెంబర్ని ఎక్కువగా షో ఆఫ్ చేయడం, యూజ్ చేయడం, డే టు డే యాక్టివిటీస్లో చేయడం. వాటికి సంబంధించిన కలర్స్, ఇప్పుడు వెహికల్ కలర్స్ కూడా మీకు ఇచ్చే కలర్స్ అనేది కూడా మ్యాండేటరీకి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం క్లబ్ చేసుకొని ప్రాపర్గా యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది, ది బెస్ట్ రిజల్ట్ అనేది దొరుకుతుంది అనేది కూడా ఇక్కడ మీరు గ్రహించవచ్చు. సో అందరికీ అర్థమై ఉంటుంది వెహికల్ నెంబర్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అది ఏ విధంగా ఉండాలనేది. ఒకవేళ కనుక మీకు అలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఏమైనా ఉన్నా కూడా నా కింద స్క్రోల్ అవుతున్న నా యొక్క వాట్సాప్ నెంబర్కి కన్సల్ట్ అవ్వండి, కన్సల్టెన్సీ తీసుకోండి, రైట్ నెంబర్ చూస్ చేసుకోండి, రైట్ బెస్ట్గా ఉండండి. అది మీకు చాలా ఎంతో ఉపయోగపడుతుంది. నెంబర్ గేమ్ ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో వచ్చేది. సో కాబట్టి ఇది మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది, దాన్ని ప్రాపర్ వేగా అప్లై చేసినప్పుడు మాత్రమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అన్న ఆప్షన్ చూస్ చేయండి. ఖచ్చితంగా నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. ఇలాంటివి పర్ఫెక్ట్ అయిన సబ్జెక్ట్ గురించి నేను ఎన్నో మీ ముందుకు ప్రాక్టికల్గా తీసుకురావడం అనేది జరుగుతుంది కాబట్టి